వెల్కమ్ టు స్పెషల్ కార్యక్రమం. నేను జమీమా. కైలాస మానస సరోవర యాత్ర 2025 బుకింగ్స్తో పాటుగా సరస్వతి పుష్కరాలు 2025 యాత్ర వివరాలు శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి అయిన సురేందర్ రెడ్డి గారి సలహాలు సూచనల కొరకు సంప్రదించండి. ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి సురేంద్ర గారు. నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టూడియోస్. సో ఇప్పుడు మహాకుంభమేళ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అద్భుతమైన తీర్థయాత్ర కింద మనం పరిగణిస్తూ ఉంటాం. ఇందులో భాగంగా మహాకుంభమేళకు సంబంధించి మీరు స్పెషల్ ప్యాకేజీలు కూడా తీసుకొచ్చారు, అది కూడా మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున. సో దానికోసం విన్నప్పుడు మాకు చాలా సంతోషంగా కల్పించింది. దానికి సంబంధించిన వివరాలు మాకు తెలియచేయండి. ఓకే మేడం. ఈ మహాకుంభమేళ అనేది మనకు ప్రధానంగా భారతదేశంలో 4 ప్రదేశాలలో జరుగుతూ ఉంటుంది. అవును. ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. ఇక్కడ రిమైనింగ్ ప్లేసుల్లో వచ్చే కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కేవలము ప్రయాగరాజులో వచ్చే కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ. అది జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు శివరాత్రి వరకు ఉంటుంది. దానికి సంబంధించి మనం రెగ్యులర్గా ప్యాకేజ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మాఘమాసంలో, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో కాశీలో 9 రోజులు నిద్ర చేయాలని చెప్పి ప్రతి భక్తుడు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే శివునికి ప్రీతిపాత్రమైన మాసాలు అన్నమాట ఈ 3. కాశీలో 9 రోజులు నిద్ర చేస్తే మంచిది అని చెప్పి ఈ సంవత్సరము వీళ్ళకి మహాకుంభమేళ, దానితో పాటు మహాశివరాత్రి మాఘమాసంలో కాశీలో 9 రోజులు నిద్ర చేస్తూ ప్రయాగరాజులో కుంభమేళ స్నానం, అలాగే గయా, కాశీ, సీతామఢి, వింధ్యాచలం ఈ ప్లేసులన్నీ చూపిస్తూ, అయోధ్య అన్నీ చూపిస్తూ కాశీలో 9 రోజులు నిద్ర ఉండేలాగా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వరకు 13 రోజుల ప్యాకేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. 13 రోజులు వచ్చేసి ట్రైన్ ప్యాకేజ్, 2 వారాలు ఇది ట్రైన్ ప్యాకేజ్ ఉంటుంది మేడం. ఇక్కడ భోజనాలు వచ్చేసి కాశీలో దిగినప్పటి నుంచి కాశీలో మళ్ళీ వాళ్ళు ట్రైన్ ఎక్కేంత వరకు మన వంట వాళ్ళు, మన భోజనాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఎక్కడ భోజనాలకు ఎవరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దర్శనాలకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి చోట మా కంపెనీ స్టాఫ్ ఉండి, పర్టికులర్గా ఈ టూర్కు నేనే వెళ్తున్నాను. మహాశివరాత్రి టైంలో కూడా కాశీలో దర్శనం కొరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 70 మందికి, దాదాపు 70 మందికి అకామిడేషన్ కానీ దర్శనం కానీ అన్నీ రెడీ చేసి పెట్టేసి ఉన్నాం మేడం. ఎవరన్నా షార్ట్ పీరియడ్ కావాలి, 13 రోజులు మేము ట్రావెల్ చేయలేము అని అన్న వాళ్ళ కోసం ఒక ఫ్లైట్ ప్యాకేజ్ కూడా రెడీ చేసి పెట్టాం మేడం. ఈ ఫ్లైట్ ప్యాకేజ్ వచ్చేసి ఫిబ్రవరి 22వ తారీఖు హైదరాబాద్ నుంచి పాట్నా వరకు ఫ్లైట్లో వెళ్ళి, మళ్ళీ ఫిబ్రవరి 27వ తారీఖు మళ్ళీ పాట్నా నుంచి హైదరాబాద్ వచ్చేలాగా మొత్తం 6 రోజుల ప్యాకేజీ రెడీ చేసి పెట్టాం మేడం. ఇందులో మీకు వచ్చేసి కుంభమేళా స్నానం ఉంటుంది, మహాశివరాత్రి రోజు కాశీ విశ్వేశ్వరుని దర్శనం ఉంటుంది, గంగాహారతి ఉంటుంది, అలాగే అయోధ్యధాము ఉంటుంది. ఈ ప్లేసులన్నీ కలిపి కూడా ఒక 6 రోజుల ప్యాకేజీ మనం ఏర్పాటు చేయడం జరిగింది మేడం. సో ఇన్ని స్పెషల్ ప్యాకేజీలు, అది కూడా ఫ్లైట్ అంటున్నారు. ఫ్లైట్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, ఎక్స్పెన్సివ్ కదా అని చెప్పి. సో ఆ ఫ్లైట్ ప్యాకేజెస్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఇండివిజువల్గా ఫ్లైట్ తీసుకుంటే మేడం, హైదరాబాద్ టు వారణాసి వెళ్ళాలంటే అప్ అండ్ డౌన్ దాదాపు 40,000 నుంచి 50,000 రూపాయలకు ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ కాస్ట్ ఉంది. మేము పాట్నాకి పెట్టడానికి రీజన్ ఏమంటే, మేము ఆల్రెడీ గ్రూప్ టికెట్స్ బ్లాక్ చేసి పెడతాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పాట్నా, పాట్నా టు హైదరాబాద్ మన టికెట్స్ బ్లాక్ చేసి పెట్టాం. అంటే మనము ఒక బేసిక్ రేటు ఫ్లైట్ పెట్టుకొని మనకు ప్యాకేజ్ ఖర్చు ఎంత అవుతుంది, దాని ప్రకారంగా మనం కొంచెం మార్జిన్ పెట్టుకొని కేవలం 55,500 రూపాయలతో 6 రోజులు ఫ్లైట్ ప్యాకేజీ, ట్రాన్స్పోర్టేషను, ట్విన్ షేరింగ్, ఏసీ అకామిడేషన్, టెంపుల్కి 550 మీటర్ల దూరంలోనే అకామిడేషన్ ఉంటుంది. ఎన్నిసార్లు కావాలన్నా వీళ్ళు దర్శనానికి నడుచుకుంటూ పోయి చూసుకొని వచ్చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మేడం. అంటే వాళ్ళందరికి, ప్రయాణికులందరికీ అందుబాటులో అన్ని రకాల సౌకర్యాలతో కూడినటువంటి ప్యాకేజ్ని మీరు ఇస్తారు. అకామిడేషన్ కూడా ఎలా అంటే మందిరానికి వెళ్ళి దర్శించుకొని వెనక్కి తిరిగి వచ్చేంత సౌలభ్యంగా మీరు వసతులు కల్పిస్తారు. ఇప్పుడు కాశీలో చాలా మంది చేసేది ఏంటంటే, అంటే వేరే ట్రావెల్స్ వాళ్ళు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళి లైన్లో వదిలేసి దర్శనం చేసుకొని మీరు వచ్చేయండి అని చెప్తారు. కానీ శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కడే కానీ ఏ టెంపుల్ దగ్గర మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పేది ఉండదు. ఒక టూర్ మేనేజర్ ఉంటాడు, వెనక తిమ్మడి తీసుకొని పోయి గుడి లోపలికి వెళ్ళి వాళ్ళకందరికీ దర్శనం చేయించి, వాళ్ళు ఏమైనా పూజలు చేసుకోవాలంటే పూజలు చేయించి తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చే కార్యక్రమం మేము చేస్తూ ఉంటాం. అంటే ప్రత్యేకమైన పూజలు వాళ్ళు పర్సనల్గా చేసుకునే సౌలభ్యం. ఇప్పుడు కాశీలో ఇంచుమించు 3 కిలోమీటర్లు క్యూ లైన్ ఉంటుంది. అవునండి. దర్శనానికి కావాలంటే మనం ఆల్రెడీ కొన్ని టికెట్లు ముందే ఏర్పాటు చేసి పెట్టాం విఐపి దర్శనం కోసం. అంటే వీళ్ళు లైన్లో ఉండాల్సిన పని లేకుండా డైరెక్ట్ విఐపి దర్శనము ఒక హాఫ్ అన్ అవర్లోనే వీళ్ళకి దర్శనం అయిపోయేటట్లు
అది ప్లాన్ చేసి పెట్టేశాం మేడం. అలాగే బోటింగు, గంగా హారతి. ఈ గంగా హారతి కూడా చాలా విశిష్టమైనది కాశీలో. ఈ గంగా హారతి కోసం మనం బోట్లో తీసుకెళ్తాము. 64 ఘాట్లు సందర్శించిన తర్వాత ఒక పెద్ద బోట్లో కూర్చోబెట్టేసి వాళ్ళందరినీ గంగా హారతి చూపిస్తాం. మిగతా వాళ్ళు ఏమంటే మీరు అదే గంగా హారతి వెళ్ళండి, చూడండి, వచ్చేయండి అంటారు. వాళ్ళకి ఎక్కడ ఉండి చూడాలనో తెలియదు, ఎలా రావాలనో తెలియదు. అందుకని చెప్పి ఒక మనిషి దగ్గర ఉండి అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసి ఈ ప్యాకేజ్ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. ఇది కూడా లిమిటెడ్ సీట్లు ఉన్నాయి మేడం. అంటే ఎన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదంటే ఇన్ని రోజుల నుంచి దాదాపు 6 ప్యాకేజీలు అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ శివరాత్రి ప్యాకేజీ వచ్చేసి 9 రోజులు నిద్ర ఉండే వాళ్ళ కోసం అని చెప్పి ఆపి పెట్టాం. ఇవి కూడా లిమిటెడ్ సీట్స్ పెట్టాం. ట్రైన్ ప్యాకేజ్ లిమిటెడ్ ఉన్నాయి, ఫ్లైట్ ప్యాకేజ్ కూడా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఇంకా షార్ట్ పీరియడ్ కావాలంటే 20వ తారీఖు హైదరాబాద్ నుంచి ట్రైన్లో తీసుకెళ్తే 21వ తారీఖు కాశీకి వెళ్తారు. 22వ తారీఖు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేపించి కాశీలో నిద్ర చేసేట్టు 23వ తారీఖు కుంభమేళా స్నానం చేసి తిరిగి వచ్చి కాశీలో ఉంటారు. 24వ తారీఖు మళ్ళీ వీళ్ళకు పాట్నా నుంచి కానీ లక్నో నుంచి కానీ ఫ్లైట్ ఏర్పాటు చేసి 3 nights 4 days ప్యాకేజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం. అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రయాణికులు కానీ ఎవరైతే సందర్శకులు ఉన్నారో భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, దేనికోసం సంకోచించే ఆలోచన లేకుండా మీరు ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసి తీసుకెళ్తామంటున్నారు. కానీ మొన్న జరిగినటువంటి మహాకుంభమేళలో కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. చాలా తొక్కిసలాటలు జరిగినాయి, చాలా రకాలైనటువంటి ప్రమాదాలు జరిగినాయి. ఇంత జనసందోహం ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఏ విధంగా తీసుకొని వస్తారు? ఇప్పుడు మహాకుంభమేళలో కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి మేడం. మహాకుంభమేళ స్టార్ట్ అయ్యేది భోగి రోజు అవుతుంది. భోగి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి, ఈ 6 రోజుల్లో మాత్రమే జనాలు కొంచెం ఎక్కువ ఉంటారు. ఆ టైంలోనే నాగబాబాలు వస్తారు. మొన్న జరిగిన మౌని అమావాస్యలో జరిగిన సంఘటన ఏంటంటే, యాక్చువల్గా మన ఆంధ్ర వాళ్ళకి అమావాస్య అంటే ఏ పనులు చేయరు, అదేదో ఒక చెడు దినంగా చూస్తారనమాట. మనన్ను వదిలేసి ఆంధ్ర తెలంగాణ వదిలేసి మిగతా ఏ స్టేట్ వాళ్ళైనా కానీ అమావాస్య చాలా విశిష్టమైన దినంగా పరిగణిస్తారు వాళ్ళు. ఈ నాగసాధువులు వీళ్ళందరూ 3వ తారీఖు వాళ్ళు వచ్చి స్నానం చేసే లోపు వీళ్ళందరూ పై సంఘంలో నీళ్ళల్లో నిలబడి వాళ్ళతో కలిసి స్నానం చేయాలని జనాలందరూ ఒక్కటేసారి వచ్చి అక్కడ తొక్కిసలాట జరిగింది. కానీ అక్కడ తొక్కిసలాట జరిగేదానికి ఎలాంటి అవకాశం లేదు మేడం. అందుకే అటువంటి విశిష్ట దినాలలో మనం తీసుకెళ్ళకోకుండా ఇప్పుడు వచ్చే గ్రూప్ వాళ్ళందరినీ ఫిబ్రవరి 23వ తారీఖు కుంభమేళా స్నానానికి తీసుకెళ్తాం. దాని తర్వాత ఇంకా 3 రోజులకు శివరాత్రి ఉంది కాబట్టి జనాలు తక్కువ ఉంటారు. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. చాలామంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు 14 కిలోమీటర్లు నడిచినాము, 20 కిలోమీటర్లు నడిచినామని చెప్పి చాలామంది రీల్స్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు. అది అవాస్తవము. ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా ఒక పార్కింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుండి 450 నుంచి 600 ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేశారు. మీరు ఆ బస్సు ఎక్కితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ 6 కిలోమీటర్ల దూరం వరకు ఆ బస్సు వెళ్తుంది. అక్కడి నుండి 1.5 కిలోమీటర్ మళ్ళీ మీరు బ్యాటరీ రిక్షాలలో వెళ్ళొచ్చు. అక్కడి నుండి 4.5 కిలోమీటర్ మాత్రమే మీరు నడవాలి. మీరు ఇప్పుడే కాదు, రిమైనింగ్ రోజుల్లో వచ్చినా అది నది కాబట్టి కంపల్సరీ అక్కడ నడిచేది ఉంటుంది. 4.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీరు పడవల కోసం ఇబ్బందులు పడాల్సిన పని లేదు. సంఘం ఎక్కడైతే జరుగుతుందో అక్కడి వరకు నడక ద్వారా వెళ్ళొచ్చు మేడం. అక్కడ లేడీస్ బట్టలు మార్చుకోనికి ఏర్పాటు చేశారు, లైటింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు మేడం. సో ఈ ఇన్ని విధాలుగా ప్రత్యేకమైన సౌకర్యాలు అక్కడ మీరు కల్పించి పెట్టారు, అంతే కదా? అయితే ఇప్పుడున్నటువంటి తీర్థయాత్రలో ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కైలాస మానస సరోవర యాత్ర అని చెప్పి దీని గురించి కూడా ప్రజలంతా చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్న సందర్భం. కానీ అన్ఫార్చునేట్గా మనకి కరోనా వచ్చినప్పటి నుండి చైనా గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది, పర్మిషన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ చైనా గవర్నమెంట్ దాన్ని మళ్ళీ గ్రాంట్ చేసింది పర్మిషన్స్ని. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతుంది? మీరు చెప్పింది కరెక్టే మేడం. 2020వ సంవత్సరము ప్రతి ఒక్క ట్రావెల్ ఏజెంట్స్ బుకింగ్ తీసుకున్నారు మానస సరోవరానికి. కరోనా వచ్చింది, ప్రతి ఒక్కరికి రీఫండ్ ఇచ్చారు. 2021లో సెకండ్ వేవ్ వచ్చింది. 2022లో పర్మిషన్ ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ఆశగా ఉన్నారు, ఎదురు చూశారు. ఇండియాకు భారత్కు జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల 2022లో 23లో టిబెట్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. 23లో ఇండియాకు చైనాకు కొంచెం పొలిటికల్గా కానివ్వండి, మన ఆర్మీ తరపున కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చైనా గవర్నమెంట్ పర్మిషన్ నిరాకరించింది. 2024లో
ఒక్క ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కు తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి చైనా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే మన వాళ్ళు కూడా మన తెలుగు వారు ఎల్ఆర్ఐ ఉన్నారనుకోండి, ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ, వీళ్ళ పాస్పోర్ట్లను బట్టి వీళ్ళది ఆ దేశం పాస్పోర్ట్ కాబట్టి వీళ్ళకి కూడా పర్మిషన్ ఇచ్చింది. మనం అట్లా 2-3 గ్రూపులు పంపించాం. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కు మాత్రము పర్మిషన్ ఇవ్వలేదు. ఈ సంవత్సరము అంటే భారతదేశం కానీ చైనా కానీ ఇద్దరు కొద్ది మంచి సంబంధాలు మళ్ళీ ఏర్పరచుకొని మానస సరోవరం పరిమించేదానికి మళ్ళీ అధికారులు ఏర్పాటు చేశారు మేడం. చాలామందికి ఒకటి చెప్తున్నాను చూడండి, ఇండియా నుంచి ఒక దారి వేసినారు, అందులో నుంచి వెళ్తే డబ్బులు తక్కువ అవుతాయి, రోజులు తక్కువ అవుతాయి అని చెప్పేది అది కల్లా. దానికి ఇంకా చాలా టైం పడుతుంది. మన గడ్కరీ గారు రోడ్డు వేశారు, నేను మోడీ గారిని తీసుకెళ్తానని చెప్పారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అది ఆర్మీ వాళ్ళ కోసం వేసిన రోడ్డు. ఇక్కడి నుంచి మన ఇండియా వాళ్ళు వెళ్ళాలి అంటే ఆ రోడ్డు ఇప్పటికప్పటికి అది సెట్ కాదు. మనం ఎట్టి పరిస్థితుల్లో నేపాల్ వాళ్ళ ద్వారానే వెళ్ళాలి. ఏ కంపెనీలైనా కానీ నేపాల్ వాళ్ళ ద్వారానే వెళ్ళాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మేడం, కైలాస మానస సరోవరం యాత్రకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏ ట్రావెల్స్, నా ట్రావెల్స్ కానివ్వండి, వేరే ట్రావెల్స్ కానివ్వండి, మీరు బుక్ చేసుకున్నప్పుడు మీతో వచ్చే టూర్ మేనేజర్ ఎవరు, అతను ఇంతకుముందు చూశాడా, ఎందుకంటే వీళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ని చూసుకొని వీళ్ళను సరైన గైడెన్స్ చూసుకుంటా, ప్రతిరోజు వీళ్ళ హెల్త్ని చెక్ చేసుకుంటా, వీళ్ళకు టైంకు టైం భోజనాలు ఏర్పాటు చేసుకుంటా, దగ్గరుండి చూసుకుంటే కెపాసిటీ ఉన్న వాళ్ళతో మాత్రమే వెళ్ళండి. కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వీళ్ళే భయపడి పోరు గిరిపరిగణలకి. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్లే టూర్ మేనేజరే వాళ్ళకు కైలాస పరిక్రమణ తీసుకెళ్లేదానికి భయపడితే యాత్రికులను ఎవరు తీసుకెళ్తారు? ప్రతి ఒక్కరికి హిందీ రాదు. నేపాల్ వాళ్ళు వెంట ఉంటారు. నేపాల్ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఇండియా నుంచి ఒక టూర్ మేనేజర్ వెళ్తాడు కాఠ్మాండుకి. కాఠ్మాండులో మనం ఇచ్చే ఏజెంట్ ద్వారా ఒక టూర్ మేనేజర్ వస్తాడు. షెర్పాస్ వస్తారు, 7-8 మంది పిల్లవాళ్ళు వస్తారు వంట చేసి పెట్టేకి, లగేజ్లు మోసేకి. మళ్ళీ టిబెట్కి వెళ్ళాం కానీ టిబెట్లో ఒక గైడ్ వస్తాడు. చైనా ఎంటర్ అయిపోయినప్పటి నుంచి మానస సరోవరం నుంచి ఇంకొక చైనా గైడ్ వస్తాడు. అంటే టోటల్గా 4 ఉంటారు. హెల్త్ చూసుకోనికి కానీ, ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కానీ లోకల్గా వాళ్ళు ఉంటారు మేడం. ఇక్కడ ఇంకొకటి, కైలాస మానస సరోవరం యాత్ర ఎవరైనా చేయాలి అని అనుకుంటే హెల్త్ పరంగా మీరు చేయాల్సింది ఏంటంటే తక్కువగా మాట్లాడడము, రైస్ తక్కువ తినడము, ఎక్కువ వ్యాయామం చేయడం, ఇటువంటివన్నీ ఇప్పటి నుంచే చేసుకోండి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఆక్సిజన్ ప్రాబ్లం లేదు, మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైతే మనం చైనా బార్డర్లోకి ఎంటర్ అవుతామో అక్కడి నుంచి మనం ఎంత సైలెన్స్గా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అంటే వాతావరణంలో మార్పుల వలన మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఒక్క పచ్చ చెట్టు అనేది ఉండదు మీకు, అన్ని ఎర్రమట్టి కొండలు, ఆక్సిజన్ లెవెల్స్ అందుకే కొంచెం తక్కువ ఉంటాయి. మమ్మల్ని ఎవరైనా అడిగితే మేము రావచ్చు అంటే ఏజ్ ప్రాబ్లం ఎవరికీ లేదు. 70 సంవత్సరాల వరకు చైనా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అఫీషియల్గా. 70 నుంచి 100 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి సపరేట్ అమౌంట్ ఛార్జ్ చేస్తుంది పర్మిషన్ కోసం. వీళ్ళ ప్యాకేజ్ కాస్ట్ కాకుండా సపరేట్గా మళ్ళీ డబ్బులు వసూలు చేస్తుంది. మొదటి రోజు వచ్చేసి ప్రతి ఒక్కరు పరిక్రమలకు వెళ్ళొచ్చు మేడం. యాక్చువల్గా ఏంటంటే చైనా గవర్నమెంట్ 60 సంవత్సరాలు ఉన్న వాళ్లకు గిరి పరిక్రమణ బంద్ చేశారు. నేను వాళ్ళ హెల్త్ను బట్టి అన్ని బట్టి ఫస్ట్ రోజు వరకు 80 కాదు 90 కాదు 100 సంవత్సరాల వాళ్ళని కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే అక్కడ ఫస్ట్ రోజు వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రెండవ రోజునే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక కొండ ఎక్కాలి, 7 కిలోమీటర్లు కొండ ఎక్కాలి, 5 కిలోమీటర్లు కొండ దిగాలి. అక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నా, ఒకవేళ హెల్త్ ఎవరికైనా బాగలేకపోయినా అక్కడ నుంచి వాళ్ళకి చెప్పి రిక్వెస్ట్ చేసి రిటర్న్ పంపించడం. వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనుకోండి ముందుకు తీసుకెళ్తాం. ఇంకొకటి ఏంటంటే మేడం 3 రోజులకు కలిపి గుర్రాలు ఉన్నాయి అక్కడ. 35,000 నుంచి 50,000 రూపాయల వరకు ఉండొచ్చు. ఎందుకంటే 2018లో 38,000 రూపాయలు ఉన్నది గుర్రానికి. 3 రోజులకు గుర్రం వస్తుంది. ఫస్ట్ రోజు మన యమద్వార్ అని ఉంటుంది మేడం, డార్చన్ అనే ప్లేస్ నుంచి యమద్వార్ వరకు మన బస్సు వెళ్తుంది. యమద్వార్ దగ్గర మనము ఆ యమద్వార్ అనేది ఏంటంటే ఇంకా యమలోకం నుంచి మనం డైరెక్ట్ కైలాసానికి వెళ్ళిపోయేటట్లు అనమాట. అక్కడ నుంచి పరిక్రమణ మీకు 13 కిలోమీటర్లు ఉంటుంది. 13 కిలోమీటర్లు మొత్తం లెవెల్ రోడ్ ఉంటుంది మేడం, ఎక్కడే కానీ ఘాటు కానీ ఏమీ ఉండదు, మొత్తం లెవెల్ రోడ్ ఉంటుంది. అది దీరాపుక్ అనే ప్లేస్లో నైట్ స్టే చేస్తాం. ఎర్లీ మార్నింగ్ లేపుతాము జనాల్ని. మీరు ఆల్రెడీ గోల్డ్ చూసి ఉంటారు, మన క్లైమేట్ను బట్టి మేఘాలను బట్టి మనకు ఆ గోల్డ్ కలర్ కానీ మంచు కైలాస శిఖర పర్వతం కనిపించడం జరుగుతుంది. రెండవ రోజు ఎవరన్నా వెళ్తాము అంటే రిటర్న్ పంపించేస్తాం వాళ్ళని, మళ్ళీ సేమ్ డార్చన్కి. ముందుకు వెళ్తామంటే అక్కడ నుంచి
జతులపుక్ అని చెప్పి 24 కిలోమీటర్లు ఉంటుంది. అందులో అంతా లెవెల్ రోడ్డు ఉంటుంది. 7 కిలోమీటర్లు కొండ ఎక్కాలి, 5 కిలోమీటర్లు కొండ దిగాలి. ఈ 7 కిలోమీటర్లు గుర్రంలో తీసుకున్నా కానీ గుర్రం వాళ్ళు పైకి తీసుకెళ్తారు. కానీ డౌన్ దిగే 5 కిలోమీటర్లు కంపల్సరీ ఎవరైనా నడవాలి. ఎందుకంటే గుర్రాలకు గ్రిప్ ఉండదు, మంచు ఉంటుంది, ఐస్ ఉంటుంది, అవి జారుతాయని చెప్పి 5 కిలోమీటర్లు కంపల్సరీ గుర్రం వాళ్ళు దించేస్తారన్నమాట. 5 కిలోమీటర్ కంపల్సరీ ఎవరైనా నడవాలి. 5 కిలోమీటర్ తర్వాత మళ్ళీ ఎక్కించుకుంటారు గుర్రం. అక్కడ నుంచి జతులపుక్ అనే ప్లేస్లో నైట్ స్టే చేస్తారు. ఒకవేళ వాకింగ్ వెళ్ళే వాళ్ళైతే డైరెక్ట్ డార్చన్కి వచ్చేసేయచ్చు. అక్కడ నుంచి 6 కిలోమీటర్లు డార్చన్, 3వ రోజు పరిక్రమ. మనం డార్చన్కి వస్తాం. డార్చన్కి వచ్చిన తర్వాత అందరినీ గ్యాదర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం మేడం. ఈ ప్యాకేజ్ ఎట్లుంటుందంటే మీకు హైదరాబాద్ నుంచి కాట్మాండు వరకు ఫ్లైట్. ఫస్ట్ రోజు కాట్మాండ్లో ఉంటారు. 2వ రోజు వచ్చేసి పశుపతినాథ్ టెంపుల్, జలనారాయణ, గృజేశ్వరి శక్తిపీఠం చూపిస్తాం. మధ్యాహ్నం మన లగేజ్ ప్యాకింగ్ ఉంటుంది. 3వ రోజు వచ్చేసి షాప్ రుబెన్స్ అని చెప్పి నేపాల్ బార్డర్ ఉంటుంది. అది వచ్చేసి ఒక 8 గంటల జర్నీ, 180 కిలోమీటర్లు. అక్కడ నైట్ స్టే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి మన వీసాలు, మన పాస్పోర్ట్లు అక్కడికి తీసుకొని వస్తారు. అంతవరకు మన దగ్గర వీసాలు, పాస్పోర్ట్లు ఉండవు. అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ నుంచి కైరంగ్ తిల్ అని, రస్వా బార్డర్ పేరు వచ్చేసి రస్వా అంటారు. అక్కడ నుంచి 34 కిలోమీటర్లు వచ్చేసి కైరంగ్ తిల్. అక్కడ ఒక నైట్ స్టే చేస్తాం. అక్కడ నుంచి మళ్ళీ సాగా అనే ప్లేస్కి వెళ్తాం, 6 గంటల జర్నీ. ఆ సాగాలో నైట్ స్టే చేసిన తర్వాత మరుసటి రోజు అక్కడి నుంచి మానస్ సరోవరం వెళ్తాం. మానస్ సరోవరం ఇక్కడ మనకి ఎక్కడైతే చైనా బార్డర్ ఎంటర్ అయినామో ఆ బస్సులు మానస్ సరోవరకే వస్తాయి. మానస్ సరోవరం నుంచి రిజిస్ట్రేషన్ బస్సులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు తిరుపతికి వెళ్తే కింద బస్సులు అవి తిరుమల బస్సులు ఎక్కుతారు చూసినా, ఆ టైపులో అక్కడ మానస్ సరోవరం సంబంధించిన బస్సులు మళ్ళీ సపరేట్ ఉంటాయి. ఆ బస్సు ఎక్కిన తర్వాత మానస్ సరోవరం చుట్టూ పరిక్రమణ చేస్తారు. ఆ పరిక్రమణ అయిపోయిన తర్వాత అక్కడే మానస్ సరోవరం నైట్ స్టే చేసి మరుసటి రోజు ఉదయము పవిత్రమైన మానస్ సరోవరంలో స్నానం చేసి ఇక్కడ నుండి మనం తీసుకుపోయిన పూజా సామాన్లతో హోమం కానివ్వండి, లింగం తీసుకుపోతే అభిషేకం కానీ, ఈ పూజలన్నీ అయిపోయి భోజనం చేసిన తర్వాత డార్చన్ వెళ్తాం మేము. 34 కిలోమీటర్లు డార్చన్. ఎస్, దీన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ఉందాం. మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ వచ్చి మనోజ్ కుమార్ గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం మనోజ్ కుమార్ గారు. నమస్కారం మేడం. మాట్లాడండి. సురేంద్ర గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్. సార్ నా పేరు మనోజ్ కుమార్ సార్. ఎలా ఉన్నారు సార్? హలో సార్ బాగున్నాం సార్. సార్ ఏం లేదు సార్, ఇది మహాకుంభమేళా కోసం మాట్లాడడానికి ఫోన్ చేశాను సార్. ఎట్లా ఉంటుంది సార్ ఇది ట్రిప్? ఇది ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. మనం 23వ తారీఖు స్నానం చేపిస్తాను. ఓకే, మీరు అదే చెప్పాను కదా సార్, 4.5 కిలోమీటర్ నడవాలి. నేనే వస్తాను సార్. మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. మీకు శివరాత్రి రోజు కూడా కాశీలో దర్శనం గురించి ఏర్పాటు చేసి పెట్టేశాము. ఓకే, మీకు అయోధ్యలో దర్శనం ఎలాంటి ప్రాబ్లము లేదు. ఓకే, ఖచ్చితంగా 45 నిమిషాలు అంటే ఓన్లీ వాకింగే సార్. అక్కడ నిలబడి లైన్లో ఉండేదేమి ఉండదు. ఆ లైన్ నెంబర్ నడుచుకుంటూ పోతే దర్శనం అయిపోతుంది. 45 నిమిషాల్లో మీకు అయోధ్యలో దర్శనం కూడా అయిపోతుంది ఓకే సార్. ఇప్పుడు ఎట్లా సార్ చార్జెస్ ఎట్లా, ఇది ఎక్కడ నుంచి? ట్రైన్ ప్యాకేజ్ వచ్చేసి మీకు 55,500 రూపాయలు సార్, ఓకే, 13 రోజులకి. ఇందులో మీకు వచ్చేసి హైదరాబాద్ నుంచి కాశీ వరకు తర్రేసి ట్రైన్ టికెట్స్ ఉంటాయి. ఓకే, అక్కడ ఏసీ ట్విన్ షేరింగ్ అకామిడేషన్ ఇస్తాను. టెంపుల్కు దగ్గరలో 550 మీటర్లు టెంపుల్ ఉంటుంది. 10 నైట్లు అక్కడే ఉంటారు. ఓకే, భోజనాలు వచ్చేసి మన నెల్లూరు నుంచి మన భోజనాలు ఉంటాయి సార్. మన వంట వాళ్ళే వస్తారు, మన భోజనాలు ఉంటాయి. ఓకే, ఒకరోజు కుంభమేళా స్నానం తీసుకెళ్తాను, ఒకరోజు గయ తీసుకెళ్తాను, ఒకరోజు సీతామఢి వింధ్యాచలం తీసుకెళ్తాను, ఒకరోజు అయోధ్య తీసుకెళ్తాను. అంటే మీరు కాశీలో ఉన్నటువంటి 11 రోజుల్లో 4 రోజులు బయటికి తీసుకెళ్తాను. మళ్ళీ నైట్ కాశీకి వచ్చేస్తారు ఓకే. ఎవ్రీడే. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఎప్పటి నుంచి? 20వ తారీఖు సార్. ట్రైన్ ప్యాకేజ్ వచ్చేసి 20వ తారీఖు 13 రోజులు. ఫ్లైట్ ప్యాకేజ్ వచ్చేసి 22వ తారీఖు 6 రోజులు. ఓకే, అది కూడా 55,000 రూపాయలు సార్. హైదరాబాద్ నుంచి పాట్నా వరకు ఫ్లైట్ ఉంటుంది. పాట్నాలో పికప్ చేసుకొని కాశీకి వస్తాము. అందులో మీకు గయా ఇవన్నీ ఉండవు. కాశీ, మహాకుంభమేళా స్నానము, అయోధ్య ఈ 3 ప్లేసులు కవర్ అయిపోతాయి. అందులో శివరాత్రి కూడా ఉంటుంది. ఓకే సార్. సార్ ఓకే సార్, ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి సరోవర యాత్ర. అదే మేడం, అక్కడ నుంచి మనము చెప్పాను ఇందాక మీకు యమద్వార వెళ్ళి, ఇక్కడ ఏ ట్రావెల్ ఏజెంట్ అయినా, అంటే నేను ఇన్నిసార్లు చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నాకు జరిగిన విషయాలు నేను చెప్తున్నాను. మీకు ఇచ్చే ఐటినరీలో ఏముంటుంది? ఫస్ట్ డార్చన్, అంటే ఈ 3 రోజులే కాబట్టి ఇబ్బంది పడి చెప్తాను. డార్చన్ నుంచి ఫస్ట్ దీరాపుకు నైట్ హాల్ట్ 12 కిలోమీటర్లు నడిచిన తర్వాత 24 కిలోమీటర్లు నడిచిన తర్వాత జతులపుక్ నైట్ హాల్ట్, తర్వాత డార్చన్కి వస్తారు, పికప్ చేసుకొని వెళ్ళిపోతారు.
ఇప్పుడు మీరే వచ్చారనుకోండి మేడం, ఇన్ కేసు మీరు ఫస్ట్ రోజు పరిక్రమణ చేశారు 12 కిలోమీటర్లు, నేను ముందుకు వెళ్ళను రిటర్న్ వెళ్ళిపోతాను అంటే, చాలామంది చేసేది ఏంటంటే మీకు నైట్ స్టే ఎక్కడ ఉంది, జతుర్బొక్కులో ఉంది అంటే మీరు డార్చన్కి వెళ్ళాలి, మీకు రూమ్ కావాలంటే సపరేట్ అమౌంట్ కట్టండి అని చెప్తారు. అవును. నా దాంతో ఎట్లుంటుందంటే మీరు ఫస్ట్ రోజు పరిక్రమణ చేయండి, వెనక్కి వెళ్ళండి, రెండో రోజు చేయండి, మూడో రోజు చేయండి, లేదు అసలు పరిక్రమనే చెయ్యం, యమద్వార్ దగ్గర నుంచి కైలాస పర్వతం దర్శనం చేసుకున్నా మాకు డార్చన్లో కావాలి, మేము నడవమన్నా కానీ నేను డార్చన్లో ఏర్పాటు చేస్తాను, ఎలాంటి అడిషనల్ అమౌంట్ తీసుకోకుండా. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లే వాళ్ళు అక్కడ వాళ్ళతో పూర్తిగా క్లారిటీగా మాట్లాడరు. తర్వాత అక్కడికి పోయిన తర్వాత దానికి డబ్బులు కట్టండి, దీనికి డబ్బులు కట్టండి అంటే అది కొంచెము ఎవరికైనా ప్రాబ్లం అనిపిస్తుంది. మా దాంతో నేను ఒకటే చెప్తున్నాను చూడండి, హైదరాబాద్ నుంచి కాఠ్మాండుకు వచ్చేంత వరకు ఫ్లైట్ ఛార్జీలు ఉంటాయి, అకామిడేషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. మీరు అడిషనల్గా ఖర్చు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా మీరు కొనేటువంటి వాటర్ బాటిల్స్, అలాగే కైలాసశిఖర పర్వతానికి సంబంధించి మీరు తీసుకున్న గుర్రము, పశుపతినాథ టెంపుల్లో చేపించి అభిషేకానికి సంబంధించిన ఇది మీ పర్సనల్ షాపింగ్. ఇవి తప్ప టూర్కు సంబంధించి మీరు ఎలాంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఎక్కడ బయటికి తీసి ఖర్చు పెట్టాల్సిన పని అయితే ఉండదు మేడం. ఓకే. అయితే మీరు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కూడా వెకేషన్స్కి కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు, మీ టూర్స్ నుండి వెళ్ళొచ్చని మీరు విన్నాము. సో దానికి సంబంధించిన వివరాలు క్లుప్తంగా చెప్పండి మేడం. ఇప్పుడు ఈ కుంభమేళ, చార్ధాము, అమర్నాథ్, మానస సరోవర్ ఇవే కాకుండా డొమెస్టిక్ అన్ని గ్రూపులు చేస్తాం మేడం. సిమ్లా మనాలి గ్రూప్స్ ఉంటాయి, గ్యాంగ్టక్ డార్జిలింగ్ గ్రూప్స్ ఉన్నాయి, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా గ్రూప్ ప్యాకేజెస్ ఉన్నాయి. అలాగే కస్టమైజ్ ప్యాకేజెస్, మీకు 3 రోజులు టూర్ కావాలి, ఇద్దరున్నా పంపిస్తాం, ఒక్కరున్నా పంపిస్తాం, 10 మంది ఉన్నా పంపిస్తాం. అలాగే ఇంటర్నేషనల్ టూర్లు ఉన్నాయి మేడం. సింగపూర్, మలేషియా ఉంది, వియత్నాం, బాలి, లంకావి, దుబాయ్, ఇవి కూడా ఉన్నాయి మేడం. ఇప్పుడు రేపు నెల 16వ తారీఖు, మార్చి 6వ తారీఖు ఒక టూర్ ఉంది మేడం, శ్రీలంక ప్యాకేజ్ ఉంది. ఇది వచ్చేసి 5 nights 6 days, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు, 3 star అకామిడేషను అన్నీ కలుపుకొని 55,000 రూపాయలు మేడం. దానికి కూడా సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి. ఎనీ డొమెస్టిక్, ఇంటర్నేషనల్, ఇండివిజువల్ అయినా గ్రూప్ అయినా కానీ చేస్తాం మేడం. ఓకే. సో ఇంత మంచి మంచి ప్యాకేజ్లు ప్రేక్షకులకు, తర్వాత ఎవరైతే తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ అందిస్తూ మీ ట్రావెల్స్ ఇంకా ముందుకు సాగుతూ ఉండాలని చెప్పి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి సమయాన్ని మా కొరకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సురేంద్ర గారు. సో గమనించండి, మహాకుంభమేళ మరియు శివరాత్రి, కాశీ స్పెషల్ ప్యాకేజీల కోసం శ్రీ మహాదేవ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మన సురేంద్ర రెడ్డి గారిని కన్సల్ట్ చేయండి. మీకు అక్కడ నెంబర్ కూడా స్క్రీన్ ప్లే అవుతోంది. ఇలాంటి కార్యక్రమాల కోసం Prime9 ఛానల్ ఎప్పుడు ముందుంటుంది కాబట్టి ప్లీజ్ కీప్ వాచింగ్ Prime9 ఛానల్.